మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో మొదటి దీనవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాం. ఇంతకు ముందు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసము మోయక ఉండుట చేత మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారించుటకు చేతనే ఆయన మనలను నాశనము కలుగు చేసును. కావున ఇప్పుడు మీరు మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమానకు సిద్ధపరిచిన స్థలము దానిని తేవలెను. చూడండి, ఇక్కడ మందసమును గురించి ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం. ఈ మందసమ మరి మోషే కాలములలో ఎక్కడ ఉండేదంటే ఆవరణములో ఉండేది కాదు, పరిశుద్ధ స్థలములో ఉండేది కాదు, అతి పరిశుద్ధ స్థలములో మందసమ ఉండేది. చూడండి, మందసమ అతి పరిశుద్ధ స్థలములో ఉండేది. మరి లేవీయులు కానీ యాజకులు కానీ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి కుదరదు. ప్రధాన యాజకులు అది సంవత్సరానికి ఒక్కసారి ప్రత్యేకంగా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసమ దగ్గరికి వెళ్ళి ధూప నైవేద్యము వేసి రావలెను. ఇక్కడ మీరు గమనించాలి, ఈ మందసమ పెట్టె దేనికి సాదృశ్యం అనేది మీరు చూస్తే సంగమునకు సాదృశ్యం. మందసమ పెట్టె సంగమునకు సాదృశ్యం. మందసమ మీద కప్పినటువంటి మూత వేయబడి ఉన్నది కరుణాపీఠం. కరుణాపీఠము యేసుక్రీస్తునకు సాదృశ్యం. వాటి మీద ఏకాండముతో మరి కెరేబులు వారు కాపలా కాస్తూ ఉన్నటువంటి మరి వాటికి సూచన ఏంటంటే మరి సంఘ సేవకులకు సూచనగా సాదృశ్యముగా ఉన్నది. ఈరోజు మందసమ అనేది సంఘము. మందసమాలో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, వారు దేవుని సన్నిధిలో సరిగా విచారించటకుండా చేతనే ఆయన మనలో నాశనము కలుగు చేసెను. ఇక్కడ మీరు ఖచ్చితంగా మీరు గమనించాలి 3 విషయాలు. యెహోవా మందసమ మోయక ఉండుట చేత మనము మన దేవుడైన యెహోవా ఇదిగో విధించబడినటువంటి విచారించుకోకుండా ఇదిగో మనలో నాశనము కలుగునట్లుగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈరోజు మీరు గమనించాలి, సంఘమునకు చెందినటువంటి వారు, సంఘము అనేది మందసమ అనేది ఉండవలసిన రీతి, చేయవలసినటువంటి దేవుడు నిబంధన అది చేయవలెను. లేని ఎడల నాశనము కలిగినట్లుగా కొన్ని పరిస్థితులు కలుగుతున్నట్లుగా రాయబడింది. అందుకనే ఇక మీదట మీరు ప్రతిష్ఠించుకొని నీవు మందసమునకు సిద్ధపరచబడిన స్థలము దానిలో తీసుకొని రావాలను. అంటే సంఘానికి చెందినటువంటి నీవు సంఘములోనే ఉండాలి. ఈరోజు మీరు గమనించాలి, మందసమ ఎక్కడెక్కడ ఉన్నదో మీరు గమనించాలి. ఎక్కడెక్కడ ఉన్నదో మీరు గమనిస్తే అతి పరిశుద్ధ స్థలములో ఉన్నంత వరకు దేవుని మహిమ అక్కడ ఉంటుంది. సంఘమునకు చూచిన మందసమ. ఈరోజు సంఘానికి చెందినటువంటి వారు ఎవరంటే మీరే. ఒక మందసమ వలె వాటిని జాగ్రత్తగా కాపలా కాసుకొని జాగ్రత్తగా ఆత్మీయతను కాపాడుకోవలసినటువంటి స్థితి దేవుడు నీకే అప్పగించాడు. చూడండి, మందసమ ఇక్కడ మీరు గమనిస్తే మరొక మాటలో మీరు చూడొచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం.
యెహోవా మందసమ 7 నెలలు ఫిలిష్తీయుల దేశములో నుండి అక్కడే ఉండిపోయింది. చూడండి, 7 నెలలు ఫిలిష్తీయుల దేశంలోకి ఎందుకు వెళ్ళింది? ఫిలిష్తీయులు ఎవరు? వాస్తవానికి ఇజ్రాయేలుకు శత్రువులు. ఇజ్రాయేలుకు శత్రువులైనటువంటి దేశంలోనికి మందసమ వెళ్ళిపోయింది. మీరు బాగా గమనించాలి. మందసమ అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి మందసమ శత్రువు చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే సంగమునకు చెందవలసినటువంటి వారు ఎక్కడ నివసిస్తున్నారంటే అపవాది అయినటువంటి చేతిలోకి వెళ్ళిపోతున్నారు. అపవాది అయిన చేతిలోకి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటంటే వీళ్ళు నేర్చుకున్నటువంటి క్రమం, వీళ్ళు నేర్చుకున్నటువంటి ఉపకరణములు దేవుడు చెప్పినటువంటి నిబంధన ప్రకారముగా నివసించవలసిన చోట నివసించకపోవటం వలన శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. మందసమును స్థిరపరుచుకోవాలి, మందసమును కాపాడుకోవాలి. మందసమును, ఇదిగో ఆ మందసమే దేవుని సంఘము. అపవాది చేతుల్లోకి వెళ్ళకూడదు, శత్రువు చేతుల్లోకి వెళ్ళకూడదు. అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి. అతి పరిశుద్ధముగా మన ఆత్మీయ జీవితమును, ప్రతి ఒక్క ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. మరొక మాట 2 సమూయేలు గ్రంథములో 6వ అధ్యాయము 3వ వచనం మీరు చదువుతున్నారు. వారు దేవుని మందసమ కొత్త బండి మీదకి ఎక్కించి, ఎక్కడికి ఎక్కించారంట? మొదటిగా చూస్తేనేమో శత్రువుల దేశంలో ఉంది, రెండోదిగా మనం చూస్తేనేమో క్రొత్త బండి మీదకి ఎక్కించారు. బండి మీదకి ఎక్కిటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినది. వాక్యం చెప్తున్నటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి పిల్లలు ఎక్కడుండాలి? దేవుడు నమ్ముకున్న వారు ఎక్కడుండాలి? దేవుడితో నిబంధన చేసుకునే వాళ్ళు ఎక్కడుండాలి? ఇది పట్టనట్లుగా, ఇది కాదన్నట్లుగా కొందరు పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే అదో రకమైన పరిస్థితులు. ఇక్కడ చూస్తేనేమో ఎడ్ల బండి మీద ఎక్కించారు. ఎడ్ల బండి మీద 8వ మనము చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు యెహోవా వానితో నిబంధన చేయగా మోషే తన ఏరోబు నొద్ద దొరకలేదా? ఏం చదువుతున్నావు? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను ఏరోబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేదు. చూసారా? మందసములో ఉండవలసినది ఏంటి? 2 రాతి పలకలు తప్ప ఏమీ లేదు. కొందరు మనస్సులో, కొందరు దేవుని సన్నిధిలో ఏముంటున్నాయి? మందసములో ఉండవలసినది అహరోను చేతికర్ర, సిగురించిన అహరోను చేతికర్ర ఉండాలి. ఇదిగో బంగారపు పాత్ర కలిగినటువంటి మన్నా పాత్ర ఉండాలి. అక్కడ రాతి పలకలు ఉండాలి. ఇక్కడ రాతి పలకలు ఉన్నాయి. రాతి పలకలు తప్ప ఏమీ లేదు. కొంతమంది జీవితంలో వచ్చి వెళ్ళిపోవటం, ఏదో అయిపోయింది, వెళ్ళిపోవటం అంతే. మందసమ సంగమునకు సూచన. మందసమ ఏమో శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. మందసమ ఏమో ఎడ్ల బండి మీద ఉంది. మందసమలోనేమో ఈ 2 రాతి పలకలు తప్ప ఏమీ లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు వాక్యం చెప్తున్నటువంటి మాట, మందసమ అనేది సంఘముగా యేసయ్య కరుణ కటాక్షము క్రింద దైవజనులు సంఘమును కాపాడుకొనుచు, ఎప్పుడు రాత్రింబగళ్ళు కాపాడుకోవలసినటువంటి నిబంధన దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు వాక్యం చెప్తున్న మాట, ఈరోజు ఏమున్నాయి నీ హృదయములో?
ఇంకను మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డల వాక్యములో రాయబడినటువంటి విషయములు మీరు చదివితే దినవృత్తాంతముల గ్రంథములో 15వ అధ్యాయం 22వ వచనములో లేవీయులకు అధిపతియగు కేనాయుని మందస్సమును మోయుట యందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పించుటకే నియమించబడెను. చూడండి, మందస్సము మోయుటకు ఒకటి ప్రతిష్ఠించబడినటువంటి వారుగా ఉండాలి. రెండోది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదిగో గట్టివారును అలాగే మోత క్రమము మనము నేర్పరిగా ఉండాలి. అంటే దేవుని చెప్పినటువంటి నిబంధన, దేవుడు చెప్పినటువంటి వాక్యములు, దేవుడు చెప్పినటువంటి శాసనాలు అవి మన భుజముల మీద వేసుకొని ప్రతిష్ఠించబడినటువంటి వారముగా, ప్రతిష్ఠించబడినటువంటి రీతిగా వారు అలాగున్న వారిని ఇదిగో ఆ మోత క్రమమును నేర్పించవలసినటువంటి వారుగా ఉన్నవారిని నియమించబడినట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసమ అనేది సంఘము. మందసమ ఎక్కడ ఉండాలంటే అతి పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో మోయేవారు ఎవరు ఎలా ఉండాలంటే ప్రతిష్ఠించబడిన వారై ఉండాలి. మోయగలిగినటువంటి మోత క్రమం ఉండాలి. అందువలనే కొన్ని విషయాల్లో మీరు గమనించినట్లయితే మందసమ శత్రువుల దేశంలోకి వెళ్ళిపోయింది. మందసమ ఎడ్ల బండి మీద పెట్టవలసిన పరిస్థితులు వచ్చినాయి. మందసమలో చూస్తే 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేవని అక్కడ వాక్యం చెప్తున్నమాట. ఈరోజు ఆ మందసమే దేవుని సంఘమని మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి 15వ అధ్యాయం 29వ వచనములో మీరు చదివితే 15వ అధ్యాయం 29 గమనిస్తే యెహోవా నిబంధన మందసమ దావీదు పురములోనికి రాగా సౌలు కుమారి అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుతూ వాయించుటయు కనుగొని తన మనసులో హీనపరిచను. చూశారండి, ఇక్కడ దావీదు పురములోనికి మందసమ తీసుకొస్తున్నారు తిరిగి ప్రత్యక్షపు గుడారములోని పెట్టడానికి. అటువంటి పరిస్థితుల్లో రాజు అయినటువంటి దావీదు నాట్యమాడుతూ ప్రభు సన్నిధిలో ఇదిగో అక్కడ క్రమం చూసినట్లయితే ప్రతిష్ఠించబడినటువంటి ఇదిగో లేవీయులను ఏర్పాటు చేసి మోత క్రమముతో మోతుకుంటూ వస్తూ ఇదిగో ఆయన మైమర్చిపోయి దేవుణ్ణి గాన ప్రతిగానములు చేయించుకొనుచు ఇదిగో దేవుని వాక్యము చెబుతున్నటువంటి మాటలో ఆ మందసమ ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకొచ్చి వచ్చెను. ఈరోజు మందసమ సంఘము. ఇంకను మీరు గమనించినట్లయితే ఆ మందసమ దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంత గ్రంథములో 13వ అధ్యాయం 14వ వచనంలో మీరు చదివితే దేవుని మందసమ ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తు అన్నిటినీ కూడా ఆశీర్వదించును. ఎక్కడున్నదండి? ఒబేదేదోము ఇంట్లో ఎప్పుడైతే అన్ని విషయాల్లో క్రమముగా నిలిచి ఉన్నటువంటి రీతిగా ఒబేదేదోము ఇంట్లో ఉన్నారో అక్కడ వాళ్ళ ఇల్లు ఆశీర్వదించబడినట్లుగా రాయబడింది. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడటానికి, దీవెనకరంగా ఉండటానికి, మేలుకరంగా ఉండటానికి గల కారణం మీరు గమనించాలి ప్రియులారా. వాక్యం చెప్తున్నటువంటి మాట 1 ప్రతిష్ఠించబడిన మందసమ, 2 మోయబడినటువంటి క్రమం, 3 ఉంచవలసిన చోటు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? దేవుని మందసమ అనేటువంటి సంఘములో దేవుడితో నిబంధన కలిగి ఎక్కడ నిలిచి ఉన్నావు? ఏదో 2 రాతి పలకలు ఉన్నాయనండి కాదు. అక్కడ ఉండవలసిన ఉపకరణములు ఉండాలి, ఉండవలసిన ఉపకరణములు ఉండాలి, ఉండవలసిన చోటును ఉండాలి, ప్రతిష్ఠించబడిన వారమై ఉండాలి, క్రమ పద్ధతిలో మోయాలి. అప్పుడు ఉండవలసిన రీతిగా ఉంటే ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసమ ఉన్నంత వరకు ఆశీర్వదించబడినట్లుగా దేవుడితోనూ తీర్మానము కలిగి ఆ మందసమ సంఘమనే దేవునితో నీవు శత్రువు చేతుల్లోకి, బలహీనతల్లోనికి, లోపములోనికి వెళ్ళిపోవటానికి కాదు. దేవుడు నీతో ఒక నిబంధన, ఒక క్రమము, ఒక పరిశుద్ధత, ప్రతిష్ఠించబడినటువంటి దేవుడితో నిబంధన చేసుకోగలిగితే ఇదిగో నీ ఉన్న చోటునే ఆశీర్వాదము దిగి ఉన్నది. ఆశీర్వదించబడి
దీవెన పొందుకొని ఆ మందసమ ఉన్నంత వరకు ఆశీర్వాదముగా ఉన్నట్లుగా ఈరోజు ఉండవలసిన స్థలములో నీ ఉండగలిగితే అక్కడ నీకు ఆశీర్వాదం, అక్కడ దీవెన, అక్కడ మేలులు నీకు మెండుగా కలుగునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఇదిగోనైనా మందసమ, ఇదిగో మోయలేని క్రమము లేని చొప్పున అక్కడ నాశనము చేకూర్చుకుంది. అక్కడ నానా విధమైనటువంటి పరిస్థితులు చేకూర్చబడి ఉన్నది. శత్రువుల దేశములోనికి వెళ్ళిపోయి ఇదిగో ఎడ్ల బండి మీద పెట్టబడినట్లుగా ఈరోజు అయా సంఘములో, సహవాసములో, మందసమ వలె దేవుని యొక్క సన్నిధానములో, పరిశుద్ధ సంఘములో, పరిశుద్ధమైనటువంటి దేవుని ఉపదేశము చేత ఉండవలసిన రీతిగా ప్రతిష్ఠించబడినటువంటి జీవితం మీలో ప్రతిష్ఠించుకొని క్రమముగా మోయగలిగినటువంటి క్రమాన్ని ప్రతి ఒక్కరికి నేర్పించి ఇదిగో ఉండవలసిన రీతిగా మేము ఉండేటువంటి అనుభవంలో ఉన్నప్పుడు ఆ మందసమ ఉన్నంత మరి ఆ ప్రదేశం ఆశీర్వదించబడినట్లుగా ఈరోజు సంఘములో, సహవాసములో, దేవుడిలో, ఆత్మీయతలో చక్కగా ఇదిగో నేను ఒక మందసము వలె మందసమ పెట్టే ఇదిగో సంగమునకు చూచిన కరుణాపీఠము, యేసుక్రీస్తునకు సాదృశ్యం, కెరేబులు ఇదిగోనైనా సేవకులకు సాదృశ్యం, ఉండవలసిన చోటు పరిశుద్ధ స్థలమునకు సాదృశ్యం. ఇదిగోనైనా అట్టి రీతిగా మేము మాకిచ్చినటువంటి సంఘములో అయా మీరు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన విషయంలో ప్రతిష్ఠించబడి విశ్వాసము కలిగి ఇదిగో క్రమము చొప్పున, ఆత్మీయతలు చొప్పున చక్కగా నడుచుకునటానికి నీ కృపనిచ్చి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.